ఏమంటివి జాతి నెపమన సోతసుతునికిందు నిలువ అర్హత లేదందువా. ఎంత మాట. ఇది క్షాత్ర పరీక్షయే గాని క్షత్రియ పరీక్ష కాదే. కాకూడదు, ఇది కుల పరీక్షయే అందువా. నీ తండ్రి భరద్వాజుని సంభవం ఎట్టిది. అతి దుభుక్షాకరమైన నీ సంభవం ఎట్టిది. కుండలో పుట్టిదివి కదయ్యా, నీదే కులము. అంతేగాక ఈ కుల గురువైన వశిష్ఠుడు దేవకీ వేషయగు ఉర్వశీ పుత్రుడు కాడా, ఆయనదే కులము. ఆయన పంచమజాతి కన్యయగు అరుంధతి యందు శక్తిని, ఆ శక్తి చండాగణ యందు పరాశరుని, ఆ పరాశరుని పల్లె పడుతైన మత్స్యగంధి యందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాండ్లైన మా పితామహి అంబికతో నా తండ్రిని, పితామహి అంబాలికతో నా పినతండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణ సరుడని మీ అందరితో కీర్తించబడుతున్న ఈ విదురదేవుని కనలేదా? నాతో చెప్పిందేమయ్యా. బట్టి శాస్త్ర బీజ ప్రాధాన్యములతో సంకరమైన మా గురువంశము ఏనాడో నేను కులము వ్యర్థవాదములకు తెలుగుదనాన్ని అద్భుతమైనటువంటి డైలాగుల్లో దుర్యోధనుడి పాత్రలో ఏకపాత్రాభినయం చేసినటువంటి మన శాసనసభ ఉపసభాపతి RRR శ్రీ కె రఘురామకృష్ణరాజు గారికి ఒక్కసారి గట్టిగా కర్తవ్య ధ్వనులు అందిద్దాం. అభినందనలు సార్. తర్వాత మరొక ఏకపాత్రాభినయం మంత్రివర్యులు సిద్ధంగా ఉన్నారు. పల్నాటి వీరుడిగా బాలుడిగా పేరు పొందిన బ్రహ్మన్న కుమారుడిగా శౌర్య వీర ప్రతాపాలతో మరి తెలుగు వారందరినీ తట్టి లేపిన పలనాటి యువ వీర కిశోరం పాత్రలో బాలచంద్రుడి పాత్ర మనందరికీ తెలుసు. అమాత్యునిగా అంతకు మించినటువంటి గొప్ప నటులు వారి పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రుల వర్యులు గౌరవనీయులు శ్రీ గారు బాలచంద్రుడు ఏకపాత్ర